హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో యాంప్లిఫైర్ వర్క్ అవునప్పుడు ప్రజెంట్ మనం 3 విషయాల గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాలి. ఫస్ట్ దానికి వచ్చినటువంటి పవరు, ఈ ఏసీ పవర్ అనేది దానికి కనెక్ట్ అవుతుంది కదా. 250 వాట్స్ అనేది ఏసీ పవర్ అనేది 230 వాట్స్గా కన్వర్ట్ చేసి దీనికైతే పంపుతుంది యాంప్లిఫైర్కి, పిఏ సిస్టమ్కి. ఓకేనా? ఇప్పుడైతే దీనికి వచ్చినటువంటి పవరు దీనిలో మనము టెస్టర్ పెట్టి కానీ అలాగే ఈ యొక్క మల్టీమీటర్ పెట్టి 750లో పెట్టేసి దీని వోల్టేజ్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి. అలాగే సెకండ్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే రెండో విషయము, దీనికి వచ్చినటువంటి పవర్ ఉంది కదా, పవర్ బటన్ అది ఆఫ్ చేసి ఆన్ చేయడం చెక్ చేసుకోవాలి. ఈ లైట్స్ ఉన్నాయి కదా, లైట్స్ ఎనగట్లేదు, పవర్ పాయింట్ ఉంది అనుకోవచ్చు. అలా అనుకోకుండా ఇది పవర్ది, సిగ్నల్ది, మైక్ది. ఓకేనా? ఈ పవర్ది అనేది కొన్ని దప్పల లైట్స్ అనేవి కాలిపోవచ్చు, కానీ యాంప్లిఫైర్ అయితే వర్క్ అవుద్ది. ఓకేనా? ఈ లైట్స్ వర్క్ అవ్వట్లేదు కదా, యాంప్లిఫైర్ పోయింది అనుకోకుండా ఈ పవర్ వచ్చింది లేదా బటన్ది మనం చెక్ చేయాలి. రెండు విషయాలు. అలాగే మూడో విషయం ఏంటంటే, ఈ ఇంటీరియర్ పార్ట్లో మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో ఫ్యూజెస్ అనేవి ఉంటాయి. ఏంటి ఆ ఫ్యూజెస్ అనేవి మీకు చూపిస్తాను. ఇవ్వండి, 2 ఫ్యూజెస్ అయితే ఉంటాయి. ఆ ఫ్యూజులు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదంటే కాలిపోయాయి. అందులో ఒక చిన్నటి తీగ లాంటిది అయితే ఉంటుంది. ఆ తీగ అనేది కాలిపోయిందా కరెక్ట్గా ఉందనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఆ ప్లేస్లో ఉంటాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నేనైతే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేశాను. ఓకేనా? ఈ 2 ఫ్యూజెస్ అయితే కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే ఈ పార్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఫ్యాను. ఇది యాంప్లిఫైర్ అయితే వర్క్ అవుతున్నప్పుడు హీట్ అనేది ఉంటుంది కదా, ఇందులో హీట్ అనేది బయటికి పంపడానికి, కూల్ చేయడానికి ఈ ఫ్యాన్ అయితే యూజ్ అవుతుంది. ఆ ఫ్యాన్ కనెక్షన్ అనేది ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో చూపించాలా. మదర్ బోర్డ్లో ప్లస్ మైనస్ అనేది ఇక్కడ చిన్న పిన్లా ఉంది చూసారా, ఆ పిన్లా ఉంది, దాన్ని కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు దీని ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4, అలాగే బేసు, టెరబుల్, అలాగే మాస్టర్ అని ఉంది కదా. ఈ మాస్టర్ అనేది సౌండ్ పెంచడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి రైట్ సైడ్ తిప్పాలి, డిక్రీజ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఓకేనా? ఇది మినిమం 5లో పెట్టించుకుంటే మనకైతే మంచి సౌండ్ అయితే వస్తుంది. ఈ టెరబుల్ అని ఉంది, ఈ టెరబుల్ అనేది రైట్ సైడ్ 2లో ఉంచుకోవాలి. ఈ బేస్ అనేది మన పెట్టే స్పీకర్లు బట్టి, ఈ యాంప్లిఫైర్ కాయగల కెపాసిటీని బట్టి ఈ బేస్ అనేది మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఛానల్ 1, ఈ ఛానల్ 2, ఈ ఛానల్ 3, ఛానల్ 4 అని ఉన్నాయి కదా, ఇవేమో మైక్కి సంబంధించినవి. ఓకేనా? ఇవేమో మైక్కి సంబంధించినవి. ఈ ప్రజెంట్ అయితే ఈ యాంప్లిఫైర్ అనేది ఆస్ట్రేలియన్ మోనిటర్, దీని కంపెనీ. ఓకేనా? దీని బ్యాక్ సైడ్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే ఇదైతే ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4 అని ఉంది కదా. ఈ ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4 అనేవి మైక్కి సంబంధించినవి. మైక్ నుంచి వచ్చినటువంటి పిన్స్ మీకు చూపించాలంటే, ఇది మైక్ నుంచి వచ్చినటువంటి కేబుల్. ఈ కేబుల్ వైర్ అనేది ఇక్కడ 3 పిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 పిన్స్ అనేవి కరెక్ట్గా ఈ 3 పిన్స్లో లాక్ అవ్వాలి. ఈ 3 పిన్స్ అనేవి ఆ 3 పిన్స్లో లాక్ అయితే ఆ ఛానల్ 1 పెట్టాను కదా, ఆ ఛానల్ 1 యొక్క వాల్యూమ్ అనేది పెంచుకోవడం, తగ్గించుకోవడం స్పీకర్ది. అంటే ఆ మౌత్ యొక్క వాల్యూము ఛానల్ 1లో పెట్టాను కాబట్టి నేను ఆ వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడానికి ఈ ముందట ఉన్నటువంటి ఈ బటన్ అయితే ఉంది కదా, ఇలా తిప్పింది, ఆ తిప్పింది అయితే యూజ్ అవుతుంది. ఈ మాస్టర్ అనేది మినిమం 5లో కానీ 6లో కానీ ఉంచుకుంటే కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా? నేనైతే రిమూవ్ చేశాను. అలాగే దీనికి వచ్చే కనెక్షన్స్, బాక్సులకి అయితే ఎలా కనెక్షన్ ఇస్తామంటే స్పీకర్లకు కానీ ఈ 100C అని ఉంది కదా, ఈ 100లోన ఆ స్పీకర్ నుంచి వచ్చినటువంటి రెడ్ వైర్ 100లోను, ఈ బ్లాక్ వైర్ అనేది Cలోనూ అయితే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్లో ఏదైనా రికార్డ్ చేసినటువంటి మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అలా కంటిన్యూస్గా రావాలి అంటే ఇగోండి, ఈ జాక్స్ ఉన్నాయి కదా, ఈ జాక్స్ అనేవి ఏదైనా పోర్ట్లో కానీ వైట్లో వైట్ను, రెడ్లో రెడ్ కనెక్ట్ చేసి నేనైతే ఛానల్ నెంబర్ 2లో కనెక్ట్ చేశాను. దాని నుంచి వచ్చినటువంటి ఈ టూ జాక్స్ నుంచి వచ్చినటువంటి వైర్ అనేది ఒక పిన్గా కన్వర్ట్ అవుద్ది. చూసారా, కంప్లీట్ వైర్ అనేది ఒక పిన్గా కన్వర్ట్ అవుద్ది. ఇదేమో మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినటువంటి పాటలు కానీ, ఆడియో రికార్డ్స్ కానీ
మనమైతే ఈ యాంప్లిఫైర్కి చేసుకోవచ్చు. ఓకే కదా, అర్థమైంది కదా. నేనైతే ప్రజెంట్ అయితే రిమూవ్ చేశాను. దీనికి కూడా సేమ్ ఈ పిన్స్ అయితే కనెక్ట్ చేశాను కదా. కనెక్ట్ చేసిన తర్వాత మనం వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఈ మాస్టర్లోనే పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏ ఛానల్లో పెట్టామో ఆ ఛానల్ అనేది ఇంక్రీజ్ చేసుకొని డిక్రీజ్ చేసుకుని బట్టి ఉంటుంది వాల్యూమ్ అనేది. ఓకేనా. అనేవి పెట్టుకోవడానికి ఉన్నటువంటి జాక్స్ అనేవి మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి వచ్చినటువంటి కేబుల్ వైర్కి ఈ 2 జాక్స్ అనేవి 1 జాక్గా కన్వర్ట్ అయ్యి అదైతే మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే కదా.